హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రాగి జావని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఎంతో ఆరోగ్యకరమైన రాగి జావని. ఇప్పుడైతే మనం ఒక బౌల్లో ఒక కప్పు రాగి పిండిని తీసుకోండి. మొదట తీసుకొని దాన్ని ఒక గ్లాసు వాటర్ అయితే పోయండి. పోసి ఈ విధంగా లంప్స్ లేకుండా అయితే కలిపి పక్కన పెట్టుకోండి రాగి పిండిని. ఇది రాగి పిండి అండి. రాగి జావ ఆరోగ్యానికి మనకు చాలా మంచిదండి. దీంట్లో అమైనో యాసిడ్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి. అన్నిటికంటే ఇది మనం రోజు ఒకసారైనా కూడా తీసుకోవాలి. మార్నింగ్ టైం తీసుకున్నట్లయితే ఒత్తిడి ఆందోళనలు ఏమైనా ఉంటే మాత్రం దూరం చేస్తాయండి ఇవి. దీంట్లో ఫైబర్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మనకి త్వరగా ఆకలి అయితే వేయదు. ఇప్పుడైతే మనం వాటర్ అయితే ఒక 2 గ్లాసులు పెద్ద గ్లాసులు వాటర్ తీసుకొని స్టవ్ మీద వేడి చేసుకుందామండి. వేడి చేసుకొని దాంట్లో రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరగనివ్వండి వాటర్ని. వాటర్ మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని పోసేద్దాం దాంట్లో. ఇదిగోండి, మరిగిన తర్వాత పోయండి. ఇలాగా లంప్స్ లేకుండా కలుపుకుంటూ పోసుకుంటూ ఉండండి. ఈ విధంగా మొత్తాన్ని పోసేసి మనం రాగి జావని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఎంతో ఆరోగ్యకరమైన రాగి జావ. దీంట్లో కాల్షియము, ఐరన్, ప్రోటీన్స్, ఫైబరు, మినరల్స్ ఎక్కువగా అయితే ఉంటాయండి. అయోడిన్ కూడా కలిగి ఉంటుంది. దీంట్లో మాంసపు వృత్తులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. మనకి అడుగు పట్టేస్తుంది. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. దీంట్లో అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి. ట్రిప్టోఫాన్ అనే యాసిడ్ కూడా ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోండి. కాల్షియం ఎక్కువ ఉండటం వల్ల పిల్లల ఎదుగుదలకి అయితే తోడ్పడుతుంది. ఎముకల ఎదుగుదలకైతే మనకి బాగా పనిచేస్తుందండి ఈ రాగి జావ. కాబట్టి ఈ రోజుకైతే ఒకసారి అయితే తీసుకోండి దీన్ని. దీంట్లో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఐరన్ ఎక్కువ ఉండటం వల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎముకలు అయితే చాలా బలంగా ఉంటాయండి. ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల కడుపు నిండిన భావన అయితే ఎక్కువ ఉంటుంది. మనకు ఆకలి అయితే త్వరగా వేయదు. ఒత్తిడి ఆందోళనను తగ్గిస్తుంది. మెయిన్గా ఇది తీసుకోవటం వల్ల స్టెబిలిటీగా అయితే ఉంటారు మీరు. మాంసపు గుర్తులు కూడా ఎక్కువగా కలిగి ఉంటాయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చల్లబడినవండి. చల్లబడిన తర్వాత ఈ విధంగా గిన్నెలు అయితే పోసుకొని సర్వ్ చేసుకోండి. దీంట్లో ఏమీ వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. పెరుగు మనం కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. బీపీ ఉన్న వాళ్ళు కూడా బీపీ కంట్రోల్ అవుతుంది. అసంతృప్తి కొవ్వు కలిగి ఉండటం వల్ల త్వరగా అరిగిపోతుందండి. ఇది మనకైతే త్వరగా అరిగిపోతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని అయితే కలిగి ఉంటుంది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి రాగి జావనైతే తీసుకోండి. మన లేడీస్కి అయితే మాత్రం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎముకలు పెళుసుబారిపోతాయి. అటువంటి వాళ్ళకైతే ఎవరైనా సరే లేడీస్ తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. పిల్లలు కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే ఈ రాగి జావని రోజుకు ఒకసారి అయితే తీసుకొని దీంట్లో ఉన్న ఇన్ని లాభాలను కూడా మీరు పొందుకుంటారని అనుకుంటున్నాను. ఇదైతే చాలా మంచిదండి. ఎర్లీ మార్నింగ్ మీరు ఒకవేళ టిఫిన్ చేయకుండా తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చండి. తీసుకున్నా కూడా బాగుంటుంది. లేదు మేము టిఫిన్ చేయాలి అనుకుంటే టిఫిన్తో పాటు అయితే తీసుకోండి. చూసారు కదా, వెయిట్ లాస్ కూడా అవుతుందండి. ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోండి. వెయిట్ లాస్ అయితే మాత్రం కంపల్సరీ అవుతారు. ఆరోగ్యకరమైన రాగి జావని రోజు అయితే మీరు ఆహారంలో తీసుకోండి. మార్నింగ్ ఇలా తీసుకున్నట్లయితే మీరు ఇందులో ఉన్న మంచి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అయితే రాగి జావని మీరు తీసుకోండి. లేడీస్ అయితే కంపల్సరీ తీసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి.